హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఫ్యామిలీ. చూడండి, లైట్ కూడా ఆన్ చేయలేదు. అప్పుడే బ్రష్ చేసి వచ్చి చిప్స్ స్టార్ట్ చేసింది. నేను ఏది వద్దంటే అదే చేస్తుంది అన్షిత అయితే. ఈరోజు మేడం గారి స్కూల్లో హోలీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఏం డ్రెస్ వేసుకుంటావు అంటే వైట్ ఫ్రాక్ తీసుకొచ్చి ఇది వేసుకుంటా అని అడుగుతుంది. అది ఎలాగో 2 years బ్యాక్ తీసుకుంది. తనకి చిన్నది అయిపోతుంది అండ్ కలర్ కూడా లేదనమాట, పాడైపోయింది గౌన్ అనేది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ హోలీకి అయితే యూజ్ చేసేసి ఇంకా పడేద్దాం ఈ గౌన్ అని చెప్పాను. ఫైనలీ హోలీ సెలబ్రేషన్కి వైట్ ఫ్రాక్ అయితే వేసుకుంటుంది అండ్ అన్షితతో అయితే రెడీ అయిపోదాం. ఇప్పుడు 8:30 అయింది టైము. ఇంకా మాకు మంచు అలానే పడుతుంది చూడండి. డైలీ ఏం లేదు, ఈరోజే మంచు పడుతుంది. అండ్ ఇదైతే హెయిర్ డ్రయర్ అన్షిత కోసమే తీసుకున్నాను. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాము. అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు వెట్ హెయిర్తోనే వెళ్ళిపోతుంది మన మేడం. సో తన కోసమని డ్రయర్ అయితే తీసుకున్నా. బట్ ఎలా యూజ్ చేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు. అంటే అది దగ్గరగా పెట్టాలో దూరంగా పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఒకవేళ మీరు డ్రయర్ యూజ్ చేస్తే ఎలా యూజ్ చేయాలో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కానీ క్రీమ్ కానీ యూజ్ చేయాలనుకుంటా. ఇవన్నీ తెలుసుకొని నెక్స్ట్ టైం అయితే యూజ్ చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే తను త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. 30 to 50 సెకండ్స్లో హెయిర్ అయితే డ్రై అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే వెట్ హెయిర్తో ఉంటే చాలు అందరికీ కోల్డ్ చేస్తుంది. సో వాళ్ళకైనా పనిచేస్తుంది కదా అని తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే అన్షిత రెడీ అయిపోయింది అండ్ టిఫిన్ తింటుంది. టిఫిన్ కాదు, లంచ్ అయితే చేసామన్నమాట. ఇంకా లంచ్ కష్టంగా తింటుంది. వీళ్ళ సెలబ్రేషన్స్కి మమ్మల్ని కూడా పిలిచారు. ఇదేం ట్విస్ట్ రా బాబు, మా అప్పుడే మేము స్కూల్కి వెళ్ళలేదు అనిపించింది. ఎందుకంటే యాక్టివిటీ చేయాలంట. బట్ చేయడం కష్టం కాదు, కానీ వెళ్ళాలనిపించలేదు, ఇంట్రెస్ట్ లేదు అని అన్షితతో చెప్తుంటే ఏడుపు ఫేస్ పెట్టింది. ప్లీజ్ రండమ్మా అందరు వస్తారు అని అడుగుతుంది. ఇంకా వాళ్ళ డాడీని అడగమని చెప్పాను. అలాగా ఇద్దరిని అడుగుతుంది రండి రండి అనేసి. వాళ్ళ నాన్న అయితే ఓపీ ఉంది అని తప్పించుకున్నారు. వెళ్ళు నువ్వు ఏమవుతుంది అని అడుగుతున్నారు అన్షిత ముందు. నేనైతే స్టమక్ పెయిన్ ఉంది, నేను రాలేను, నెక్స్ట్ టైం ట్రై చేస్తాలే అన్షిత అని కవర్ చేస్తున్నాను అనమాట. అండ్ తనైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది స్కూల్కి. మా రోజ్ షటిల్కి ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మేము పైన పెట్టినా కూడా ఫ్లవర్స్ అయితే చూడండి ఎలా పూసాయో, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ అన్షితకి అయితే బ్యాగ్, స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ ఏమీ వద్దు, ఓన్లీ వాటర్ బాటిల్తోనే పంపించండి అని మెసేజ్ చేశారు. అంటే అక్కడ చిన్న ఐస్ క్రీమ్ పార్టీ ఉందంట ఈరోజు. మా అప్పుడైతే ఓన్లీ ఫెస్టివల్స్కి హాలిడేసే వచ్చాయి. వీళ్ళకైతే ప్రీ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. అందులో ఐస్ క్రీమ్ పార్టీస్ కూడా ఇస్తున్నారు. మనప్పుడు ఇలాంటివి ఏమీ లేవు కదా. సో నాకు అనిపించింది తన్ని హర్ట్ చేయకూడదు, వెళ్దాము అని అనిపించింది అనమాట. అక్కేది పండు, అక్కేది సరిపోయిందా? స్కూల్లో నేను అనుకున్న దానికన్నా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అంటే ఈ ఇయర్ పిల్లలందరినీ బయటికి పంపకూడదు అండ్ బయటికి రానివ్వద్దు అని చెప్తున్నారు కదా, ఏవో గ్రహణాలు వచ్చాయని. సో హోలీ సెలబ్రేషన్స్ అయితే ఈ ఇయర్ చేసుకోదేమో అనుకున్నాను. బట్ స్కూల్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. నేను హోలీ సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ పెయింటింగ్స్తో, హ్యాండ్స్తో, పేపర్స్ మీద ఇలా హ్యాండ్స్ వేపిస్తారేమో అనుకున్నాను. బట్ రియల్గా కలర్స్తో అండ్ వాటర్ బాల్స్తో అయితే వాళ్ళకి గేమ్స్ ఆడించారు. గేమ్స్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి చిన్న ఐస్ క్రీమ్ పార్టీ అయితే ఇచ్చారు. అండ్ ఎండలో అలా ఆటలాడుతూ ఐస్ క్రీమ్ తింటే చాలా బాగుంటుంది కదా వాళ్ళకి. ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చింది అన్షిత అయితే. ఈ క్లిప్స్, వీడియోస్, ఫొటోస్ అన్నీ మ్యామ్ అయితే గ్రూప్లో పెట్టారు. సో మాకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారనమాట. మీలో ఎంతమంది పిల్లలు ప్రీ స్కూల్స్లో చదువుతున్నారు? 6 years లోపల ఉంటే ప్రీ స్కూల్లో వేయడానికి ట్రై చేయండి. స్టడీస్తో పాటు యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే వాళ్ళు స్కూల్ అంటే భయపడరు ఫస్ట్. అండ్ నేనైతే అన్షితాన్ని హర్ట్ చేయకూడదు అనేసి తను వెళ్ళిన 2 hours తర్వాత నేనైతే రెడీ అయ్యి వెళ్తున్నాను. మళ్ళీ పేరెంట్స్ ఎవరైనా వస్తే తను ఫీల్ అవుతుందేమో నేను రాలేదు అనేసి. నేను వెళ్ళిన వెంటనే బయటైతే హోలీ థీమ్ చేసి ఉందన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ చూసారా, పిల్లల ఐస్ అంతా జిరాక్స్లు తీసారనమాట. వైట్ అండ్ బ్లాక్లో తీసి ఆ పేపర్స్ని అయితే అక్కడ బర్డ్లో అంటించారు, పేస్ట్ చేశారు. సో మనం వచ్చి మన పిల్లల ఐస్ని అయితే కనిపెట్టాలి. అదే పేరెంట్స్ యాక్టివిటీ. సో నేనైతే అక్కడ ఫస్ట్ వెళ్ళిన వెంటనే కనిపెట్టాను, కానీ అదా కాదా అనేసి ఒక 1/2 hour అయితే అక్కడే నుంచొని ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఒక చిన్న బాబు ఉంటాడనమాట. తనదైతే వాళ్ళు వచ్చిన వెంటనే నేను కనిపెట్టేశాను. టోఫిక్ ఇది నీ ఐసే కదా అనేసి.
అన్షిత అయితే నువ్వు అందరి ఐస్ కనిపెడుతున్నావు, నా ఐస్ కనిపెట్టట్లేదు, అంటే నేను నీ డాటర్ని కాదా అని అలిగింది. అమ్మో అంత పెద్ద డైలాగులు వేయొద్దు, కనిపెడతా నాగు అనేసి వెతికి ఫైనల్లీ అయితే నేను రాసేసాను అనమాట. ప్రిన్సిపల్ మ్యామ్తో చెప్తున్నాను అయిపోయింది మ్యామ్ అనేసి. ఇక్కడ ఈ మేడం చూడండి అన్షిత ఐస్ చూపించి వాళ్ళ బేబీది అని అంటున్నారు. బట్ నాకు అప్పుడు అవి అన్షిత ఐస్ అయితే అస్సలు తెలీదు. బట్ ఆ వీడియోలో క్లిప్ అయితే చూశాను నేను. తన ఐస్ కనిపెట్టిన తర్వాత అన్షిత ఐస్ ఆవిడ చూపిస్తున్నారు అనేసి తర్వాత అర్థమైందనమాట. పేరెంట్స్ అందరూ మంచిగా పార్టిసిపేట్ చేశారు. అండ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలాంటి ఒక గేమ్ పెడతారని. అంటే నేను నార్మల్ వేరే యాక్టివిటీస్ పెడతారనుకున్నాను, కానీ మన పిల్లల్ని మనమే కనిపెట్టాలి. భలే ఉంది కదా. మేడం అయితే చాలా ఒక 1 అవర్ 2 అవర్స్ ఆలోచించి ఈ గేమ్ అయితే పెట్టారంట. అండ్ మదర్సే కాదు ఫాదర్స్ కూడా వచ్చి గేమ్ అయితే పార్టిసిపేట్ చేశారు. అందరూ వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేయడం కోసం ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఇదే కదా అసలు మన పిల్లల్ని మనం వెతుక్కోవాల్సి వస్తుంది. 24 అవర్స్ మనతోనే ఉంటారు పిల్లలు. అంటే ఇవి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి. బట్ నేనైతే స్టార్టింగ్ నుండి ఒక్కొక్కటి చూస్తే కనిపెట్టేదాన్నేమో. బట్ నేను వెళ్ళిన తర్వాత అంటే ఆ టెన్షన్కో లేకపోతే ఆ ఎగ్జైట్మెంట్కో తెలియదు, కానీ అన్ని ఐస్ ఒకేసారి చూస్తున్నాను, అందుకని కొంచెం లేట్ అయింది. అందులో చిన్నపిల్లలందరూ ఒకలాగే అనిపిస్తారు కదా. ఐస్ అయితే నాకు అన్నీ సేమ్ లాగే అనిపించాయి. అన్షితది అయితే నేను ఐబ్రోస్ చూసి అయితే కనిపెట్టాను అనమాట. ఎందుకంటే వాళ్ళ పిన్ని ఎప్పుడో ఎక్కిరిస్తూ ఉంటుంది బండ ఐబ్రోస్ అనేసి. విన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ సెలబ్రేషన్స్లో గిఫ్ట్స్ ఇస్తామని చెప్పారు. అంటే 6 to 7 మెంబర్సే విన్ అయ్యారనమాట అంతమందిలో. అండ్ అన్షిత ఫ్రాక్ అయితే చూసారా ఎలాగైపోయిందో. వైట్ ఏంజిల్లా వెళ్ళింది, కలర్ఫుల్ బేబీలాగా వచ్చిందనమాట. ఫైనల్లీ హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. తనతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను. అండ్ బాగా ఎండగా ఉంది, ఐస్ క్రీమ్ కొనిపెట్టమ్మా అని అడిగింది. బట్ వెళ్ళే టైంకి మాకైతే వీడియో క్లిప్స్ రాలేదు కాబట్టి ఓకే ఏం తినలేదేమో అని కొనిపెట్టాను అనమాట. ఈ ఐస్ క్రీమ్ దొంగలు ఇంకెప్పుడు మారుతారో అస్సలు అర్థం అవ్వట్లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.